అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం ఒక అరుదైన అద్భుతమైనటువంటి మూలిక గురించి తెలుసుకుందాము। ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి ఉండదు। చాలా పరిమితంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, కొన్ని రకాల కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది। ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తులు, జీవశక్తి కలిగి ఉన్నటువంటి మూలిక। దీన్ని సంజీవని అని అంటారు। ఈ విధంగా ఉంటుంది, సంజీవని మూలిక అని దీన్ని పిలుస్తూ ఉంటారు। ఎండాకాలం ఈ విధంగా ఉంటుంది, ఇలా ముడుచుకొని పిట్ట కాళ్ళు ముడుచుకుంటే ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని పిట్ట కాళ్ళు అని కూడా పిలుస్తారు। ఎండాకాలంలో ఈ విధంగా ఎండిపోతుంది, వర్షాకాలం రాగానే ఈ విధంగా చిగురిస్తుంది। దీనికి మరణం లేదని చెప్పవచ్చు। ఈ విధంగా ఎండిపోయినటువంటి మూలిక ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా నీళ్లు తగలగానే ఈ విధంగా చిగురుస్తుంది। అందుకే దీనికి సంజీవని మూలిక అని కూడా పేరు ఉంది। ముఖ్యంగా ఇది చాలా ఔషధ గుణాలు కలిగి ఉంది। పిల్లలకు అనారోగ్యంతో పిల్లలు జీవశక్తి కోల్పోయి బాగా సన్నబడినప్పుడు ఈ మూలికను, ఎండి ఉన్నటువంటి ఈ మూలికను ఒక కొత్త వస్త్రంలో కట్టి పిల్లల మెడలో కడుతుంటారు। వారు అనారోగ్యం నుంచి వెంటనే తిరిగి కోలుకోవడం జరుగుతుంది। ఈ మొక్క ఎట్లయితే ఎండిపోయి ఉన్నటువంటి మొక్క నీళ్లు తగలగానే ఈ విధంగా చిగురిస్తుందో అదేవిధంగా పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు। ఇవి మనకు ఆయుర్వేద మందులు, దినుసులు అమ్మే చోట కూడా దొరుకుతుంటాయి। పిట్టకాలు అనే పేరుతో లభిస్తూ ఉంటాయి, మనం తెచ్చి వాడుకోవచ్చు। వీటి రసాన్ని ప్రాణం పోయేటువంటి వ్యక్తికి ఇచ్చినా కూడా కొంతకాలం ప్రాణం నిలబెట్టేటువంటి శక్తి ఉందని చెప్తుంటారు। లక్ష్మణస్వామి మూర్ఛపోయినప్పుడు ఆంజనేయ స్వామి తెచ్చి ఇచ్చినటువంటి మూలిక కూడా ఇదే అని సాంప్రదాయ వైద్యులు చెప్తుంటారు। చాలా అద్భుతమైనటువంటి మూలిక మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో నా కంటబడింది, వీడియో తీసి మీకు అందిస్తున్నాను।